ఈ ఉద్యమంతో నేను 30 ఏళ్లుగా ఉన్నాను. ఆ ఉద్యమం పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఆ పెయిన్ పరిష్కరించడం కోసం ఆయన ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రాగానే, నిజానికి ఎవరైనా ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే తీర్పు మొత్తం వచ్చిన తర్వాత కాపీ చేతిలోకి వచ్చాక 565 పేజీల కాపీ చేతిలోకి వచ్చినాక మేము తీర్పు చూసిన తర్వాత మాట్లాడతామని అంటారు ముఖ్యమంత్రులు. కానీ స్క్రోలింగ్ను చూసి ఆయన వచ్చి మాట్లాడాడు. జస్ట్ స్క్రోలింగ్ వస్తూ ఉంది. 10:30కు కోర్టు స్టార్ట్ అయింది. 11 గంటలకి బెంచ్ మీదకి వచ్చింది. 11:35 నిమిషాలకి స్క్రోలింగ్ మొదలైంది. ఆయన 12 గంటలకు వచ్చి అనౌన్స్ చేశాడు. కనుక అనౌన్స్ చేసినప్పుడు ఏ మాట మీద ఉన్నాడు. మేము 1 నెల రోజుల తర్వాత కొద్దిమంది మేధావులము ఎమ్మెల్యేలము వెళ్ళి ఆయనను కలిసినప్పుడు ఒకటే మాట అన్నాడు, మాదిగలు నాకు ఓట్లేస్తారా వెయ్యరా అనేది తర్వాతి సంగతి, మాదిగలకి నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను అన్నాడు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆమోదం తీసుకున్నారు, జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాసెస్ పూర్తి అయింది. నాకు తెలిసి మొత్తం ప్రాసెస్ పూర్తి అయింది. ఇక జీవో రావాల్సి ఉంది, చట్ట రూపం తీసుకోవాలి. ఆ చట్ట రూపం తీసుకునే వరకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడిన రేవంత్ రెడ్డికి వ్యక్తిగా నేను కృతజ్ఞతలు చెప్పడమే కాదు, ఇక్కడ కూర్చున్న మాదిగ మేధావుల ఇంటలెక్చువల్ ఫోరం తరపున మేము ఆయన కృతజ్ఞతలు చెప్పడం మా బాధ్యతగా భావిస్తున్నాం.